అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం, వెళ్ళండి, గుంజుకురండి, చేర్చుకోండి. మేయర్లు మనోళ్ళే ఉండాలి, మున్సిపల్ చైర్మన్లు మనోళ్ళే ఉండాలి. అసలు మెజారిటీ వచ్చిన వాళ్ళు అయినా సరే, ఇప్పుడు వీళ్ళకి అన్నీ రాలే కదా, వీళ్ళకి జస్ట్ 64 వచ్చినాయి. 17 ప్లేసుల్లో బీఆర్ఎస్ మెజారిటీ ఉంది. అయినా సరే ఆ 17 కూడా బీఆర్ఎస్కి దక్కొద్దు, అవన్నీ గుంజుకరండి. ఇది ప్రజాస్వామ్యంలో భాగం. రేవంత్ రెడ్డి మీరు పైసలు పెట్టుండ్రి, బెదిరిండ్రి, పోలీసు వాళ్ళని దింపండి, మినిస్టర్లు అక్కడనే, ఎమ్మెల్యేలు అక్కడనే, ఎమ్మెల్సీలు అక్కడనే. ఇప్పుడు 90% మేమే గెలిచామని చెప్పుకున్నారు కదా మీరు. పొట్టోడు కొట్టాడని రాపించుకున్నారు కదా పేపర్లలో. మరి అంత రాపించుకున్న వాళ్ళు ఇంత దౌర్జన్యం ఎందుకు, ఇంత హడావిడి ఎందుకు, ఇంత హంగామా ఎందుకు? మీరే గెలిచారు కదా, ఇంకా పక్కలతో ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఇండిపెండెంట్ బెదిరించి జాయిన్ చేసుకుంటున్నారు. కొన్ని ప్లేసుల్లో బీజేపీతో ములాఖత్ అయ్యి మరీ బీజేపీ కొన్ని ప్లేసుల్లో వాళ్ళకి అవకాశం ఉన్నా వదిలేసుకున్నది, కావాలని వదిలేసుకున్నది. ఇది ఇంటర్నల్ ఒప్పందం. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇంటర్నల్ ఒప్పందం. కరీంనగర్ అవుట్. ధర్మపురి అరవింద్ వదిలేసుకుని ఫస్టే నాకు వద్దు అన్నాడు. నేను ఇంకా కొనలేను, నేను కొత్తలో కొనలేను, వదిలేసిండు. దాని వెనుక చాలా పెద్ద కథ జరిగింది. సరే మీకు ఒక్కొక్కటి చూపిస్తా. మీకు అందరికీ తెలుసు కదా మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమైందో. కానీ మనసు తృప్తిగా లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే పేపర్లతో రాపించుకున్నా, టీవీలతో వేయించుకున్నా, వాస్తవం అనేది మనసును తొలిచేస్తుంది రేవంత్ రెడ్డిని. మనం ఫెయిల్ అయినాం, మనం సాధించలేకపోయినాం, బీఆర్ఎస్కు అన్నీ వచ్చినాయి, మాకు ఇన్నే వచ్చినాయి, 90% వస్తాయనుకుంటే 64%, 54% వచ్చినాయి అని దాంతోన అందరిని పురమాయం చేసిండు. సరే, నాతో వీడియోలు కూడా ఉన్నాయి, చూపిస్తా. పోలీసులు ఎట్లా వాడుకుంటున్నారు వీళ్ళు. ఇంత దానికి ఎలక్షన్ పెట్టుడు ఎందుకు? రైట్. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఈ ఎలక్షన్ పెట్టినప్పటి నుంచే వీళ్ళు చాలా కిరికిరిలు చేసిండ్రు. అసలు ప్రచారానికి టైం కూడా లేదు. చాలా హడావిడిగా ప్రతిపక్షాలు ఎవరు ప్రిపేర్ కావద్దని. వాళ్ళకి ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్ఏ, బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంగా భావిస్తలేరు. రేవంత్ రెడ్డి బీజేపీని ప్రతిపక్షంగా భావిస్తలేడు. ఆయనకు బీఆర్ఎస్ఏ ప్రతిపక్షం అనుకుంటున్నాడు రాష్ట్రంలో. వాళ్ళు ప్రిపేర్ కావద్దని చెప్పి చాలా తక్కువ టైం పెట్టిండ్రు హడావిడిగా. వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయిన లోపల వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రిపేర్ కాకుండా చేసిండ్రు. చేసి ఎంబడే మళ్ళీ హరీష్ రావుకు నోటీస్ ఇచ్చిండ్రు, సిట్టు నోటీస్ అని విచారణకు పిలిచిండ్రు, కేటీఆర్ను సిట్టుకు నోటీస్ అని ఆయన పిలిచిండ్రు, తర్వాత కేసీఆర్ని విచారించిండ్రు. హడావిడి జరిగిపోయింది మొత్తం. ఏంటంటే బద్నాం చేయాలి వాళ్ళను. జనాలు చూసిర్రా, వీళ్ళు సిట్టు విచారణ పోలీసు వాళ్ళు పిలిచిర్రు అని. కానీ జనాలు అట్లా అనుకోలే. రిజల్ట్ చూస్తే అర్థమైంది కదా. ఇక అట్లా టైం ఇవ్వలేదు, ఇట్లా వీళ్ళని విచారణ పిలిచి డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక లాస్ట్కి రిజల్ట్ ఏమొచ్చిందో మీరు అందరూ చూసిండ్రు. జనం ఓట్లు వేస్తే వచ్చిందే రిజల్ట్. ఈయన బలప్రయోగం చేసి చైర్మన్లో మేమే అవుతాం, మీకు మెజార్టీ వచ్చినా మేమే అవుతాం, ఎక్స్ అఫీషియో ఓట్లను పెట్టుకొని దాంట్లో మేమే డబల్ వేయించి మేమే అవుతామంటే ఇదంతా రిగ్గింగ్ అంటారు. ఈ లెక్కన మీరు జూబ్లీహిల్స్ వేసింది రిగ్గింగే. ఇంకా అక్కడక్కడ గెలిచినా కూడా వాస్తవంగా గెలవలేదని అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఈ గుంపులో మీకు ఒక ఎంపీ కనిపిస్తుండు. రేవంత్ రెడ్డి బ్యాచ్ మొత్తం చిచోరా అయిపోయింది. చిచోరా. ఓ ఎంపీ ఎట్లా ప్రవర్తించాలి? చామల కిరణ్ కుమార్ రెడ్డి గుంపుల ఏంటంటే, తొర్రూరు మున్సిపల్ కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులను అడ్డుకొని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గుండాయిజం. తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్ కౌన్సిలర్ని అడ్డుకున్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అతను అనుచరులు. అందుకే రేవంత్ రెడ్డి బ్యాచ్ అని ముద్రపడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చిచోరగాలు. తెలంగాణ ప్రజలు ఇదే అనుకుంటున్నారు. పెద్ద చిచ్చోరగాడు, చిన్న చిచ్చోరగాడు, మధ్య చిచ్చోరగాడు, అంతా చిచ్చోరగాళ్ళే అటో ఇటో. తొర్రూరు క్లియర్గా బీఆర్ఎస్కి వచ్చింది. తొర్రూరు క్లియర్. కానీ అది వీళ్ళకు సాయిస్తలేరు. మీరు ఎక్స్ అఫీషియో ఓట్లు పెట్టుకున్నా రారు. అయినా సరే మేము అడ్డుకుంటాం. ఇక కొందైతే డైరెక్ట్ క్యాంప్ ఆఫీసర్ల మీదకి ఉరికి పోలీసులను పెట్టుకొని, ఇది చూడండి. వీళ్ళు పోలీసుల్లో దొంగలు కూడా అర్థమవుతలేదు వాళ్ళకి. బీఆర్ఎస్ కౌన్సిలర్ల క్యాంపులకు అర్ధరాత్రి 2 గంటలకు మఫ్టీలో పోయినాడు పోలీసు. దొంగతనంగా పోయినారంట క్యాంపులో. యాక్చువల్గా పరిగిలు ఏమైంది, సగం సీట్లు వచ్చినాయి, సగం ఉన్న దానిలో. ఇక దానికి ఇక్కడ నుంచి ఎత్తుకొని పోవాలి. ఇప్పుడు ఎవరో ఎత్తుకొని పోతే తప్ప కాదు, పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకొని పోయాలి. ఇవన్నీ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు అని చెప్పుకోవడానికి ఇవన్నీ ఉదాహరణలు వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇక నువ్వు జనాలు ఓట్లు అయ్యింది, నువ్వు గుంజుకపోయి మున్సిపల్ చైర్మన్లు చేసుకుంటే ఉంది, గుంజుకపోయి మేయర్లను చేసుకుంటే ఉంది,
అది దౌర్జన్యం అయితే తప్ప అది ప్రజల మ్యాండేటరీ కాదు కదా. ఇక బీజేపీ కూడా ములాఖాత్ అయింది వీళ్ళ దగ్గర. ఇంకో ఇక్కడనేమో పల్లెటూరు రోజులేటి ఇంటికి పోయినారు, తాండూరు. ఆయన ఇంటికాడ ఆడావిడి పోలీసు వాళ్ళు. ఇక చాలా జరిగినాయి, చాలా ప్లేసెస్. నిజామాబాద్ అట్లే జరిగింది, కరీంనగర్లో జరిగింది, చాలా విషయాల్లో. ఈడ చూడు ఏమైందో. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఓటు వేసి ఉంటారో, మున్సిపల్ పరిధిలో ఓటర్గా ఉంటారో. కాగజ్ నగర్లో బీఆర్ఎస్ వచ్చింది, అది ఎక్సెప్ట్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీకి రాలేదు. కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడేదో పెట్టాలని చూస్తున్నాయి. ఎట్లా వస్తాయి ఇప్పుడు? 20 అనుకో, 11, 12 వీళ్ళకి వచ్చినాయి బీఆర్ఎస్కు, ఉదాహరణకు చెప్తున్నా. ఇంకో 6, 7 మిగిలినాయి. ఎట్లయితుంది? ఎక్స్ అఫిషియో ఓట్లు. దండేవిడని ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన లోకల్ ఓటర్ కాదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం లోకల్ ఓటర్ అయితేనే ఎక్స్ అఫిషియో ఓటు ఉంటుంది. కానీ ఆయనకు ఓటు వచ్చింది ఆడ. బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆ పని చేసింది. తర్వాత కడియం కావ్య ఆమె ఎంపీ, వరంగల్ ఎంపీ. ఆమెకు 2 ప్లేసుల్లో ఎక్స్ అఫిషియో ఓటు ఇచ్చారంట. ఆమెకు 2 ప్లేసులు ఎందుకు ఇచ్చిండో తెలియదు. అర్హత ఉన్న వాళ్ళకేమో అసలు ఒకసారి కూడా వస్తలేదు. చంపల్లి శ్రీనివాస్ రెడ్డి ట్వీట్ పెట్టిండు. ఆయన ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాకు వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో ఎక్కడైనా మున్సిపల్ చైర్మన్ కోసం ఎక్స్ అఫిషియో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఆయన ఎమ్మెల్సీ అయ్యిందే ఆ కౌన్సిలర్లు ఓటేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు. ఇప్పుడు ఆ లోకల్ ఎమ్మెల్సీగా లోకల్ కౌన్సిలర్లు ఓటు వేస్తేనే గెలిచిన నాకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో ఓటు వేసే హక్కు ఉంటుంది. కానీ ఆ హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాల రాసింది. బీఆర్ఎస్ వాళ్ళకు ఓటు హక్కు ఉంటేనేమో తీసేస్తారు, కాంగ్రెస్ వాళ్ళకు 2 ప్లేసులు ఇస్తారు ఓటు హక్కు. కడియం కావ్య గారు ఎంపీ, ఆమె ఆల్రెడీ వరంగల్ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్, అంటే ఆమెకు ఓటు ఉంటుంది, ఒక పాయింట్. ఆమెకు మళ్ళీ ఇప్పుడు తొర్రూరులో ఇచ్చారు కొత్తగా. ఆమెకు ఓటు లేదు, 2 ప్లేసులు ఇవ్వకూడదు. ఆమె ఓటు కూడా లేదు తొర్రూరులో, ఆమె కూడా ఇచ్చేసిండ్రు. ఇంకా దారుణం అంటే ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఎంత హగ్గింగ్ ఉందో చెప్తా నేను కొన్ని విషయాలు. అండి మీకు ఇంతకుముందు మాట్లాడినా కదా, కరీంనగర్లో బీజేపీ దక్కించుకునే అవకాశం ఉండే. కానీ ఇంకా లోపాయకార ఒప్పందం రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి ఏం కుదిరిందో తెలియదు. ఇంకా నాకు తక్కువ వచ్చినాయి, ఇది ఒక్కటి అన్ని నేనే వస్తే చెప్పుకోనికి వస్తుంది కదా, మీ ఒక బీజేపీ వస్తే మాకు వచ్చేదే ఉంది, మీకు వచ్చేదే ఉంది, కానీ మీ బలం మీద ప్రూవ్ అయింది కదా అని వదిలేసినట్టున్నారు. ఇద్దరు మాట్లాడుకుని వదిలేసినారని అనుకుంటున్నారు అందరూ. మెదక్ మున్సిపల్ చైర్మన్ విషయంలో కాంగ్రెస్ బీజేపీ అవగాహనకు వచ్చినాయి. చైర్మన్, వైస్ చైర్మన్ అంట. బీఆర్ఎస్ పార్టీ 15 వాళ్ళు గెలుచుకున్నది, కాంగ్రెస్ 14 వాళ్ళే గెలుచుకున్నది, బీజేపీ 2 వాళ్ళు కైవసం చేసుకున్నది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కలిసి అభ్యర్థిని పెడతారంట. అమన్గల్లో కూడా అంతే. అమన్గల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ కలిసి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పెట్టుకున్నారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్కు, మహబూబ్నగర్, కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ ఇచ్చిపుచ్చుకునే దూరంలో పనిచేయాలని అవగాహనకు వచ్చినాయంట. ఇంకా ఇదే దానికి రాజకీయాలు ఎందుకు, ఈ కథ ఎందుకు, ఈ కార్ఖానా ఎందుకు? ఎంఐఎం గతంలో ఎన్నో లేని విధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కలవడంపై కాంగ్రెస్ ఎంఐఎంతో పెట్టుకున్నది, బీజేపీతో పెట్టుకున్నది. నేను మొన్ననే చెప్పినా కదా, బీజేపీ ఎంఐఎంతో కూడా కలుస్తుంది, బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసింది, కాంగ్రెస్ ఎంఐఎంతో కలుస్తుంది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పాలిటిక్స్. కానీ ఇంత దౌర్జన్య కాండ చేసి తూప్రాన్లో కాంగ్రెస్ శిబిరానికి బీజేపీ కౌన్సిలర్లు పోయినట. అంటే వాళ్ళందరూ క్యాంప్ అయినాడు. మొత్తం 9 మంది కౌన్సిలర్ల మద్దతు ఉంది. ఎవరికి? బీఆర్ఎస్కు. కాంగ్రెస్ నుంచి 4, బీజేపీ నుంచి మరో 3 కౌన్సిలర్లు మాత్రమే గెలిచారు. ఏ రకంగా చూసినా ఇక్కడ బీఆర్ఎస్ గెలవడం ఖాయం. అయితే ఆదివారం సాయంత్రం బీజేపీకి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి చొరవతో 3 బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్ శిబిరానికి తరలించారట. ఇక కూర్చొని మనం గొంగట్ట కూర్చొని ఎన్నికలు ఏరినట్టు అప్పుడప్పుడు తిట్టుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ ఇన్బిల్ట్ కలిసి పనిచేస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్. దీన్ని చూస్తే అర్థమైంది. ఓ సిద్ధాంతం, పద్ధతి ఏం లేదు, ఎలక్షన్లు, ఓట్లు ఓన్లీ. కేతన్పల్లి, చెన్నూరు కాన్స్టిట్యున్సీ. చెన్నూరు కాంగ్రెస్కి పోయింది మున్సిపాలిటీ, కేతన్పల్లి బీఆర్ఎస్కి వచ్చింది క్లియర్గా. ఇప్పుడు ఆ కేతన్పల్లిలో బీఆర్ఎస్ ఫుల్ మెజార్టీ ఉంది, వాళ్ళు అయిపోతారు చైర్మన్. ఆ ఎలక్షన్ వాయిదా ఇప్పించింది మంత్రి వివేక్. ఆ ఎలక్షన్ జరుగుతుందంట. ఇప్పుడు ఎందుకు? ఇదే దౌర్జన్యం అంటారు, దీన్నే అధికార వినియోగం అంటారు. మీరు కేసీఆర్ గురించి మాట్లాడతారు కానీ కేసీఆర్ కాదు, మీరు అసలు దుర్మార్గులు. అసలు అప్రజాస్వామిక వాదులు ఎవరంటే మీరే. పొద్దుగా లేస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం బొంగు బోడకాయ అని మాట్లాడతారు. ఇంకో చేసింది ఇది. ఇట్లా గుంజుకొని మీరు మేయర్లు చేసుకుంటే, గుంజుకొని మున్సిపల్ చైర్మన్లు చేసుకుంటే మీకు బలం, జనాలు మీకు ఓట్లు వేసినట్ట. ఇంత దౌర్జన్యం చేసి మేయర్లు లేకపోతే మున్సిపల్ చైర్మన్లు సాధించి మేమే పైచేయి సాధించామనుకుంటే అది మీ పొరపాటు.
జనం దేనికి ఓట్లేసినారో ఎట్లా ఓట్లేసినారో గంతే ఉండాలి. ఇండిపెండెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇంత ములాఖతులయ్యి ఇట్లా దౌర్జన్యంగా క్యాంపు ఆఫీసర్ల మీదకి ఉరికిపోయి వాళ్ళని ఎత్తుకొచ్చి కిడ్నాపులు చేసి పోలీసు వాళ్ళను వాడుకొని ఇంకా ఇంతకన్నా దారుణం ఉంటుందా? రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిందని చెప్పుకోనికే ఇవన్నీ ఉదాహరణలు. ఆయన ఆదేశాలు జారీ చేసినట్టే వీళ్ళందరూ పోయి ఎత్తుకొస్తారంట. మీరు గెలిస్తే ఇవన్నీ ఉండేటివే కాదు కదా. మీరు గెలవలేదు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని జనాలకు అర్థం కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.